సమయము దేవుడు ఇచ్చినట్టు గొప్ప తరుణమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన 6 మాసాలు దేవుడు తన కృపలో తన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచాడు. మరి 7వ నెల జూలై నెల మొదటి ఆదివారమున ఆయన సన్నిధిలో మనల్ని నిలవబెట్టిన విధానమును బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రత్యేకించి మరొకసారి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి చేరి వచ్చిన నా ప్రియమైన సంఘమైన మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి ఇటు ప్రత్యేకమైన సమయంలో ఇలా దేవుని స్తుతించేదానికి దేవాతి దేవుడు చూపిన కృప ఎంతో గొప్పది. మనం ఆలోచన చేస్తే అనేకులకు ఇటు కృప లేదు, భాగ్యము లేదు. కానీ దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో నిలవబెట్టడం అనేది ఎంతో గొప్ప అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఈ రోజున చాలామంది క్రైస్తవులకు దాని గురించిన ఆలోచన కానీ దాని గురించిన ప్రత్యేకత అర్థం కావట్లేదు. దేవుని మందిరం అనేది ఎంత ప్రత్యేకమైంది, దేవుని సన్నిధికి రావడం అనేది ఎంత ఆశీర్వాదకరమైనదో క్రైస్తవులు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు కావాలంటే చూడండి, క్రైస్తవ కుటుంబాల్లో 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. కానీ మీరు గమనిస్తే ఇంట్లో 4 ఉంటే 4 మందిరానికి రారు, 3 ఉంటే 3 మందిరానికి రారు, 5 ఉంటే 5 మందిరానికి రారు. కారణం ఏంటంటే దేవుని మందిరం యొక్క ప్రత్యేకత, దాని యొక్క ఆశీర్వాదం అనేకులకు తెలియటం లేదు. ఒకవేళ మరీ రాలేని పక్షంలో అసలు మనం ఊరిలోనే లేకపోతే అది వేరే విషయం, లేదా భయంకరమైన ఉద్యోగరీత్యా ఒత్తిడి ద్వారా రాలేకపోవడం అదే వేరే విషయం. కానీ పనులు కల్పించుకొని ఏమీ లేకపోయినా దేవుని సన్నిధికి రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే మీకు నేను తెలియజేసే విషయం ఏంటంటే, దేవుడు ఆ రోజే స్పష్టంగా చెప్పేశాడు, 6 రోజులు మీరు పని చేసుకునేదానికి మీకు ఇవ్వబడినవి, 7వ రోజు విశ్రాంతి దినంగా మీరు దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, మీరు దేవుని సన్నిధిలో గడపాలి అని. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుని సన్నిధికి రావాలని దేవుడు అప్పుడే చెప్పేశాడు. అయితే ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చే ఆ మనస్సు, హృదయం క్రైస్తవులకు లేకుండా పోయింది. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత అర్థం కావట్లేదు. బైబిల్లో దేవుని మందిరం విషయంలో ఎంతగా భయపడేవారు తెలుసా? దేవుని మందిరం విషయంలో ఎంతగా భయపడేవారు తెలుసా? మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను. మనం పరిసయ్యుని ప్రార్థన, సుంకరి ప్రార్థన మనం బైబిల్లో చదువుతాం. పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు కూడా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయడానికి వస్తారు. అయితే సుంకరి అనే ఆయన గురించి ఏమని రాయబడుతుందంటే, దూరాన నిలుచున్నాడు, పాపినైన నన్ను కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మీకు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక మనిషి పాపంలో ఉన్నాడా, పాపంలో లేడా అన్నది తనకు తెలుసు. ఇతరులకు తెలియకపోయినా, చూసేవారికి తెలియకపోయినా, వేరే ఒకరికి తెలియకపోయినా అతను మంచిగా ఉన్నాడా, పొరపాటులో ఉన్నాడా తనకు తెలుసు. అయితే ఒకవేళ పొరపాటులో ఉంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలోనికి అడుగు పెట్టేదానికి కూడా భయపడుతున్నట్లుగా ఆయన యొక్క ప్రార్థన మనకు తెలుస్తుంది. అంతెందుకు, దావీదు ప్రార్థన చేస్తాడు. ఎప్పుడు అంటే ఆయన ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాడు. ఒక ప్రార్థన ఉంది, ఆయన పొరపాటులో పడి దైవ సేవకుని ద్వారా తన పొరపాటు బయలుపరచబడినప్పుడు 51వ కీర్తనలో ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ఏమని మాట్లాడతాడంటే, 51వ కీర్తనలో మీరు చూస్తే ప్రియులారా, అక్కడ 51వ కీర్తన 11వ వచనం, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకుము. ఆయన అంటున్నాడు, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకు. అంటే ఆయనకు అర్థమైంది. ఏమని అర్థమైంది? నేను పాపం చేశాను,
ఈ పాపం ద్వారా నీ సన్నిధికి నేను రాలేను, నా ముఖాన్ని నీకు చూపించుకోలేను. అయ్యా, ఆ పని మాత్రం చేయబాకు. ఏదో పొరపాటు చేశాను, ఇక మీదట ఆ పొరపాట్లోకి నేను పోను. దయచేసి నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయబాకు, నెట్టివేయబాకు అని ప్రార్థన చేస్తాడు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, దేవుని మందిరం అంటే ఎంత ప్రత్యేకమైందో, ఎంత పరిశుద్ధమైందో, ఎంత ఆశీర్వాదకరమైందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆనాడు సొలొమోను మందిరాన్ని కట్టేటప్పుడు 7.5 సంవత్సరం మందిరాన్ని కట్టాడంట. ఎన్ని రోజులు? 7.5 సంవత్సరం. ఈ 7.5 సంవత్సరంలో ఎంతమంది పనిచేశారో తెలుసా? 1,63,850 మంది పనిచేశారంట. 70,000 మంది రాళ్ళు మలిచేవారు, 80,000 మంది బరువులు ఎత్తేవాళ్ళు, వారి మీద పై విచారణ చేసేదానికి 3,850 మంది, ఇంకా రకరకాలైన పనులు ఒక్కొక్కరిని దేవుడు తన మందిరానికి ఉపయోగించుకుంటే, ఆనాడు సొలొమోను దేవుని సన్నిధి దగ్గర ప్రార్థన చేస్తే దేవుని ప్రసన్నత దిగి ఆ మందిరం మీదకి వస్తే అనేకులకు భయం కలిగింది. ఓహో, ఇది దేవుడు నివసించే స్థానం, ఇక్కడ దేవుడు ఉంటాడు, కాబట్టి మేము దేవుని సన్నిధిలో భయముతో ఉండాలి, పరిశుద్ధతతో ఉండాలి, తప్పక దేవుని సన్నిధికి రావాలి అని వారు ఒక ఆలోచన చేసుకున్నారు. అందుకే ఆ రోజుల్లో ఏదైనా పొరపాటు చేసినా, ఏదైనా పాపం చేసినా దేవుని సన్నిధిలో గడప దొక్కేదానికి కూడా భయపడేవాళ్ళు. అయితే దేవుని సన్నిధికి రాకుండా ఉండేవారు మాత్రం కాదు, దేవుని సన్నిధి బయటైనా సరే దేవుణ్ణి స్తుతించి వారి పొరపాట్లు ఒప్పుకొని పరిశుద్ధపరుచుకునేవారు, పవిత్రపరుచుకునేవారు. ఇంకా మీకు వివరంగా నేను చెప్తాను ఒక మాట. ఏంటో తెలుసా? మీకు అందరికీ యోనా గురించిన కథ తెలుసు. యోనా ఏం చేశాడు? నినివే ప్రాంతానికి బొమ్మంటే తర్షీసుకు పోతా ఉన్నప్పుడు దేవుడు ఆ సముద్రములో అలజడి రేపి, తుఫాను రేపి, కల్లోలం కలిగించినప్పుడు ఎవరు దీనికి కారకులని చీట్లు వేస్తే, యోనా పేరు వేస్తే, యోనాను సముద్రంలో పడేస్తే సముద్రములో ఉన్న పెద్ద మత్స్యము ఆ యొక్క యోనాని మింగితే ఆ చేప కడుపులో చేరి యోనా ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఒకసారి మీరే చూడండి. యోనా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు దయచేసి చూడాలి. యోనా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనాన్ని, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడిన నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదను అనుకుంటుని చాలు. యోనా చేసే ప్రార్థనలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, సహజంగా ఆలోచన చేయండి, మీరు నమ్మండి నమ్మకపోండి. యోనా చేప కడుపులో ఉన్నాడు, చేప కడుపులో చేరి ప్రార్థన చేస్తున్నాడు. సహజంగా అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన మనం ఏం చేస్తాం? బ్రతికితే చాలురా నాయనా అనుకుంటాం, అంతేనా? బ్రతికితే చాలు, బయటకు వస్తే చాలు, ఇక మీద తప్పు చేయనో పొరపాటు చేయనో అన్న ఆలోచన మనుషులో ఉంటుంది. కానీ ఈయన ఏమని అంటున్నాడు తెలుసా? నేను తప్పు చేశా, పొరపాటు చేశా, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినా, కానీ నేను మరలా నీ ఆలయం వైపు నేను చూస్తానన్న విశ్వాసం నాకుందని యోనా ప్రార్థన చేస్తాను. అంటే ఆలోచన చేయండి, నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నానంటే, అంత కష్టాల్లో ఉన్నా, అంత శ్రమల్లో ఉన్నా దేవుని మందిరం పట్ల వీరికున్న మక్కువేంది? అంత కష్టాల్లో ఉన్నా కానీ, అంత శ్రమల్లో ఉన్నా కానీ దేవుని మందిరం పట్ల వీరికున్న ఆశ ఏంది, తృష్ణ ఏంది? అంత ప్రాణం సమస్యలు పరిస్థితి ఏమైంది? వారికి ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో వారు ఉండాలి, దేవుని మందిరానికి వారు పోవాలి, దేవుని సన్నిధిలో ఆ పరిశుద్ధ నామాన్ని ఘనపరచాలన్న ఆశ ఆ రోజుల్లో భక్తులకు ఉండేది. ఈ రోజున క్రైస్తవులకి అలాంటి మనసు ఉందో లేదో మనం చూస్తూ ఉన్నాం నేటి దినాల్లో. దేవుని యొక్క ప్రాముఖ్యత, దేవుని యొక్క ప్రత్యేకత క్రైస్తవులకు అర్థం కావట్లేదు. ఆనాడు సొలొమోను అంట ప్రార్థన చేసిన తరువాత బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? 22,000 ఎడ్లను బలిచ్చాడంట, 1,20,000 గొర్రెలను బలిచ్చారంట. నాకు తెలిసి అటువంటి ఫంక్షన్ ఇప్పుడు దాకా జరుగుండదేమో.
22,000 ఎడ్లు ఎక్కడ, 1,20,000 గొర్రెలను అక్కడ ఆ ఫంక్షన్లో కట్ చేసి ఆ ఫంక్షన్ చేశారంటే అసలు ఎటువంటి ఫంక్షను, అసలు అది ఎటువంటి ఆరాధన, ఎటువంటి ఆ ప్రశస్తత, సన్నిధి, ప్రసన్నత, దాని గురించి మనం ఆలోచన చేయాలి. అంటే ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే దేవుని మందిరం పట్ల వారికున్న ఆసక్తి, దేవుని మందిరం పట్ల వారికున్న ప్రేమ, దేవుని మందిరం పట్ల వారికున్న ఆ యొక్క మంచి మనస్సు మీకు నేను తెలియచేయటకు ఇష్టపడుతున్నాను. దావీదు అంటాడు దేవుని మందిరాన్ని గురించి ఏమంటాడో తెలుసా? మీరు చూడండి, 1 దినవృత్తాంతం 29వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూడాలి. 1 దినవృత్తాంతం 29వ అధ్యాయము 3వ వచనం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట తెలుసా? ఇక్కడ దావీదు మాటల్లో మనకేమర్థం అవుతుందంటే దేవుని మందిరం విషయంలో ఆయనకున్న మక్కువ, ఆయనకున్న ఆసక్తి, ఆయనకున్న ఇష్టాన్ని బట్టి సమకూర్చిన వాటినే కాకుండా ఆయన సొంత ఖజానాల నుండి కూడా దేవునికి బంగారమును, వెండిని, ఖజానాను ఇస్తానని దావీదు మాట్లాడుతున్నాడు. 27వ కీర్తన 4వ వచనములో, 122వ కీర్తన 1వ వచనములో దేవుని మందిరాన్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో అక్కడ మనకు ఆ మాటలు వ్రాయబడ్డం చూస్తాం. అయితే ఈ మాటలన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నాను, ఈ మాటలన్నీ మీకు నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే దేవుని మందిరాన్ని వారు ఆ విధంగా ప్రేమించారు కాబట్టి అంత గొప్పగా ఆశీర్వదించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసునామములో, హల్లెలూయా. ఒక సొలొమోనైనా, ఒక దావీదైనా, అబ్రహాం అయినా, వారు ఎవరైనా సరే బలిపీఠాలు కట్టడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, సరైన సమయంలో దేవుని సన్నిధికి రావడం, వారి పొరపాట్లు ఒప్పుకోవడం, ఒకవేళ వారి మనస్సాక్షి ఒప్పుకోకపోయినా బయట నిలబడైనా ప్రార్థన చేయడం, ఆ భక్తి జీవితం వారిని హెచ్చించింది. ఆ భక్తి జీవితం వారిని నీతిమంతులుగా చేసింది. అక్కడ ఉంటుంది, సుంకరి ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటే అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అని అక్కడ వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ ఆయన మందిరంలోకి రాకపోయి ఉండొచ్చు, ఆయన మనస్సాక్షి ఒప్పుకోకపోయి ఉండొచ్చు. అరే నువ్వు పొరపాటులో ఉన్నావురా, నువ్వు ఆ మందిరానికి వెళ్ళేదానికి, మందిరంలో అడుగు పెట్టేదానికి అర్హుడు కాదని తన మనస్సాక్షి చెప్పినా బయట నిలుచుని ప్రార్థన చేసి అతడు నీతిమంతుడిగా ఇంటికి తిరిగి వెళ్ళినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున అనేకులు దేవుని సన్నిధికి రాక, అనేకులు దేవుని సన్నిధిలో ఆరాధన చేయక ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు. ఆ సుంకరి దేవుని సన్నిధికి వచ్చి నీతిమంతుడిగా తిరిగి వెళ్తే ఈ రోజున ఇంకా దేవుని సన్నిధికి రాక అదే పాపములో, అదే రుగ్మతలో, అదే దుర్మార్గతలో జీవిస్తున్న క్రైస్తవ కుటుంబాలు నేడు ఎన్నో. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు సమరయ ప్రాంతం మీదుగా వచ్చి అక్కడ సమరయ స్త్రీ అనే ఆమెతో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఆ సమరయ స్త్రీ యేసయ్యతో ఈ విధంగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చూడాలి. 4వ అధ్యాయము 20వ వచనం, యోహాను సువార్త. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా నేను. ఆమె అంటుంది, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించేవారు. ఈ పర్వతము అంటే ఆ పర్వతం పేరు గెరీజీము పర్వతం. ఏం పర్వతం? గెరీజీము. గెరీజీము అంటే ఎడారి. ఇది షెకెము పట్టణము సమీపములో ఉంటుంది ఈ గెరీజీము పర్వతం. వీరంట ఆ గెరీజీము పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించేవారంట. అయితే ఆమె అంటుంది, ఆమె మాటలో, మీరేమో యెరూషలేములోనే ఆరాధించవలసిన స్థలం ఉందని చెప్తారు అంటది.
అంటే ఈ సమరయులు ఈ పర్వతాన్ని దేవుడు తమ ఆలయం కోసం ఎంచుకున్న ప్రదేశంగా నమ్మారు. ఈ గెరీజీము పర్వతాన్ని ఏం నమ్మారు? తమ ఆలయం కోసం నిర్మించుకున్న పర్వతంగా వారు నమ్మారు. కాబట్టి ఆ పర్వతం మీద వీళ్ళు ఏం చేసేవాళ్ళు? దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. యెరూషలేములో అంటే యూదులు వీరందరూ కూడా ఎక్కడ ఆరాధించేవారు? యెరూషలేములో ఆరాధించేవాళ్ళు. వీళ్ళే నమ్ముతారు యెరూషలేములోనే దేవుని ఆరాధించాలని. అయితే ఆ క్రింద వచనాల్లో యేసయ్య మాట ఎలాగుంటాయి? ఎక్కడ ఆరాధించాలో ఆయన చెప్పలేదు, కానీ ఎలా ఆరాధించాలో ఆయన చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, యథార్థముగా ఆరాధించాలని, తన్ను ఆరాధించేవారు అలాగే ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడైనా ఆరాధించు. ఒకవేళ నీ చర్చి చెట్టు కిందే ఉందేమో, ఒకవేళ నీ స్థానిక సంఘం గుడిసె కిందే ఉందేమో, ఒకవేళ నీ సంఘం రేకుల క్రిందే ఉందేమో, ఏదైనా ఒక కాలనీ ఇంట్లో ఉందేమో, లేదా ఒక మంచి మందిరంలో నీ సంఘం ఉందేమో, నీ స్థానిక సంఘం ఎక్కడైతే ఉందో ఆ స్థానిక సంఘంలో నీవు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. ఆ సమరయ స్త్రీ తన స్థానిక సంఘాన్ని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటుందో తెలుసా? ఈ రోజుల్లో ఎన్నో మందిరాలు ఉన్నాయా? మన ఊరిలో మందిరాలు ఉన్నాయి, ఇంకొక దగ్గర మందిరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సమరయులు ఆరాధిస్తున్న ఆ గెరీజీము ప్రాంతంలో ఉన్న పర్వతము కంటే కూడా యెరూషలేము మందిరం చాలా ప్రత్యేకత గాంచింది. కానీ వారి యొక్క స్థానిక సంఘంకి వారిచ్చే విలువ ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. మీరేమో అక్కడే ఆరాధించాలని చెప్తారు, కానీ మాకు ఈ గెరీజీము పర్వతం అందే దేవుడు ఉన్నాడని సమరయ స్త్రీ చెప్తే నిజమే. అయితే నీవు ఎక్కడ ఆరాధించాలో నేను చెప్పను, కానీ ఎలా ఆరాధించాలో చెప్తాను. ఎలా ఆరాధించాలి అని చెప్తున్నాడు 4వ అధ్యాయము 23వ వచనంలో. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చెప్పాడు దేవుడు సమరయ స్త్రీకి, లేదు నువ్వు గెరీజీము ప్రాంతంలో ఆరాధించేదానికి నువ్వు యెరూషలేము దగ్గరికి రావాలని చెప్పలే యేసయ్య. ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడైనా ఆరాధించు, అయితే నీ స్థానిక సంఘంలో ఉన్నావు కాబట్టి నీవు యథార్థంగా దేవుని ఆరాధించు, ఆత్మతో సత్యముతో నీవు దేవుణ్ణి ఆరాధించు. అందుకే సామెతల్లో ఒక మాట ఉందండి. సామెతల్లో ఏం మాట అంటే, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఎక్కడుందా మాట? సామెతలు 15:8 వచనములో ఉన్న మాట. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఎవరి ప్రార్థన ఆయనకు ఆనందాన్ని ఇస్తుంది? ఎవరైతే ఆయన సన్నిధిలో యథార్థంగా ప్రార్థిస్తారో, ఎవరు ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధిస్తారో, వెతుకుతారో, అట్టి వారిని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే కీర్తనలో 17:1 ఒక మాట ఉంది, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చేది కాదు అంటున్నాడు. అది కపటమైన పెదవుల నుండి వచ్చేది కాదు. నా ప్రార్థన దయచేసి అంగీకరించు, ఎందుకంటే అది కపటమైన ప్రార్థన కాదయ్యా, యథార్థమైన ప్రార్థన. హల్లెలూయా. ఈరోజున నీ జీవితంలో ఆయన ఏం ఆశిస్తున్నాడో తెలుసా? యథార్థమైన జీవితాన్ని ఆశిస్తున్నాడు. అందుకే ఆ సుంకరి నీతిమంతుడిగా చేయబడ్డాడు, ఎందుకంటే అతనిలో ఆయన యథార్థతను చూశాడు. ఆయన సన్నిధికి వచ్చిన సుంకరి జీవితంలో యథార్థతను చూశాడు, తగ్గింపును చూశాడు. ఈ రోజున నీవు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన సముఖమందు ఉన్నప్పుడు యథార్థత కలిగి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించగలిగితే నీ జీవితం నీతిగా, ఆశీర్వాదకరంగా, పరిశుద్ధంగా మార్చబడదా? ఈ రోజున అనేకులు గొప్ప గొప్ప స్థితుల్లో ఉన్నారు. అంతెందుకండి, ఒక దైవ సేవకుడు చెప్పాడు, ఇజ్రాయెల్ ప్రాంతంలో ఆ దైవ సేవకుడు సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక ఆదివారం, అప్పటికి ఇంకా ఆ ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్గా గెలవలేదు.
అయితే ఆదివారం పూట అంటే ఆ విశ్రాంతి దినం రోజున ట్రంప్ గారు తన కారు వేసుకుని ఇజ్రాయెల్ దేశం మీదుగా వెళ్తూ ఉంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆయన దేవుని మందిరానికి వెళ్తున్నాడని చెప్పారంట ఆ ప్రక్కన వారు. ఆలోచించేయండి, గొప్ప గొప్ప వ్యక్తులు దేవుని సన్నిధికి ఇచ్చే ప్రాముఖ్యత. దక్షిణ కొరియాలో పాల్యాంగిచో గారి మందిరం ఉంటే ఆ పాల్యాంగిచో గారి మందిరంలో ఎంతోమంది గొప్ప వాళ్ళు, కలెక్టర్లు, ఉద్యోగస్తులు చెప్పుల దగ్గర పరిచర్య చేయడం, భోజనాల దగ్గర పరిచర్య చేయడం, ఇంకొక పరిచర్య చేయడం. ఎందుకంటే వారికి తెలుసు దేవుని మందిరం యొక్క గొప్పతనం, దేవుని మందిరం యొక్క ప్రత్యేకత, దేవుని మందిరం యొక్క ప్రశస్తత వారికి తెలుసు. కాబట్టే వారు ఏం చేస్తున్నారంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం లేదు, దేవుని మందిరానికి దూరం కావట్లేదు. ఆలోచించేయండి, దావీదు అంటున్నాడు, నీ మందిరం మీద ఉన్న మక్కువ చేత నేను సమకూర్చిన వాటినే కాకుండా నాకున్న వాటన్నిటిలో నుంచి కూడా నీ మందిరానికి నేను ఇస్తాను అంటున్నాడు. ఎందుకు వాళ్ళంత గొప్ప స్థితికి వచ్చారు? ఎందుకు వారు ఒకవేళ పొరపాట్లు చేసిన నీతిమంతులుగా తీర్చబడ్డారు? ఎందుకు వారు పరిశుద్ధులుగా మార్చబడ్డారంటే వారు దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నారు కాబట్టే. ఈ రోజున మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. మీరు ఈ సంఘంలో ఒక ప్రత్యేకత కలిగి జీవించారు అంటే, మేము ఈ మధ్య కాలంలోనే మీ మధ్యలోనికి పరిచర్య చేయడానికి వచ్చి ఉండొచ్చు, కానీ చిన్నతనం నుండి మీరు ఈ సంఘంలో ఉండి ఉండొచ్చు. ఈ మందిరం నిర్మాణం విషయంలో కావచ్చు, పనుల విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, మీరు ఎంతో ముందుకు కొనసాగుతూ ఉండొచ్చు. అయితే దేవుడి సన్నిధిలో ఉండడం అనేది మీరు ఆలోచన చేయాలి, ఎంత ప్రాముఖ్యత కూడిందో. ఏదో ఒక మీటింగ్ని మనం ఏర్పాటు చేసుకుంటే, ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటే ఆ భోజనాల దగ్గరకో లేదా ఆ ఫంక్షన్ల దగ్గరకో ఆ యొక్క సందడి దగ్గరకో మనం అందరం సమకూర్చబడ్డం కాదు, కానీ దేవుని ఆరాధించుటకు రావడం అనేది ఎంతో గొప్పతనం. గడిచిన రాత్రి మనము దేవుని సన్నిధిలో సిద్ధపాటు ఆరాధన ఏర్పాటు చేసినప్పుడు చాలామంది రాలేకపోయారు. యవనస్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, అందరు ఉన్నారు, చిన్నవారు పెద్దవారు అందరూ ఉన్నారు, కానీ రాలేకపోయారు. పోనీ ఈ ఊరిని విడిచిపెట్టాను వెళ్ళారా? పోలేదు. లేదా ఏదైనా పైకి లేలేనంతటువంటి జబ్బు ఏమైనా చేసిందా? అది కూడా లేదు. ఇందాక తల్లి చెప్పింది, నేను మందిరానికి రావాలనుకున్నాను, కానీ నా భర్తకు కలిగిన అనారోగ్య పరిస్థితి బట్టి అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. ఎందుకంటే వారికి ఆ శోధన శ్రమ కలిగింది, ఉండాలి. కానీ అలాంటి పరిస్థితులు లేని వారు కూడా మందిరానికి రాలేకపోతున్నారంటే దేవుని మందిరం పట్ల మీకున్న మనసు ఎలాంటిదో ఆలోచన చేయండి, మీకున్న ఆలోచన ఎలాంటిదో ఆలోచన చేయండి. మందిరంలో కూర్చోని కొంత సమయం దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా మీ ఫోన్లతోనో టీవీలతోనో సమయం గడపాలన్న ఆలోచన మీకు కలిగిందంటే మీకు దేవుని పట్ల ఉన్న ఆలోచన, ఆశ ఎంతో ఆలోచన చేసి అర్థం చేసుకోండి. దేవుని మందిరాన్ని 7.5 సంవత్సరం కట్టారంట. 1,63,000 మంది దగ్గరగా పనిచేశారంట. ఆ మందిరం ప్రతిష్ఠిత రోజు 22,000 ఎడ్లను, ఎంత సంఖ్య 1,50,000 1,20,000 గొర్రెలను బలిగా ఆ ప్రతిష్ఠిత రోజు అర్పించారంట. అంత గొప్ప మందిరం విషయంలో వారికి ఉన్న మనస్సు, వారికి ఉన్న ఆసక్తి, వారికి ఉన్న ప్రేమ ఈ రోజున క్రైస్తవులకి లేకుండా పోయింది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు దేవుణ్ణి బలముగా ఆరాధన చేస్తూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై గొప్ప సేవ చేస్తూ ఉంటే రక్షించబడిన వారు వారి చరచిరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల చెత్త పెట్టారు. ఆ విధంగా పరిచర్యలో కొనసాగారు. ఈ రోజున చాలామంది క్రైస్తవం మీద విశ్వాసులను బట్టి నిందలేస్తూ ఉన్నారు. క్రైస్తవులను బట్టే చాలామంది ఒకసారి మా నాన్నగారు పరిచర్లో ఉన్నప్పుడు ఎవరో ఒక విశ్వాస రాకపోతే, అమ్మ ఏమి మందిరానికి రాలేదంటే కానుక లేదని రాలేదంట. ఏం లేదని. ఇప్పుడు ఆ మాట ఆమె ఎంతమందికి చెప్పు ఉంటుంది? వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, డబ్బులు లేకపోతే పాస్టర్లు మందిరానికి రానిరా, డబ్బు లేకపోతే అంటే జనాల్లోకి అది అట్టెళ్ళిపోతుందో తెలుసా? చాలా భయంకరమైన
వ్యతిరేకతను ఆ మాట తీసుకొస్తుంది. డబ్బులు, దశంభాగాలు, కానుకలు అనేది సమస్య కాదు. అది ఇవ్వాలి. ఇవ్వకపోతే అది వారికి వ్యక్తిగత జీవితం, వారి భక్తి జీవితం. ఇస్తే దాని యొక్క ప్రతిఫలాన్ని వారు పొందుకుంటారు. అవి ఉంటే రావాలి, లేకపోతే రాకూడదు. లేకపోతే ఇంకొక కారణం పెట్టుకొని చాలామంది క్రైస్తవులు దేవుని సన్నిధికి రాని స్థితి, దేవుని సన్నిధిలో ఆరాధించలేని పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, మనుషులు మారుతారు, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మారిపోతాయి, కానీ దేవుడు మారే దేవుడు కాదు, మార్పు లేని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నీవు కొలిచే దేవుడు, యుగయుగములకు సజీవుడైన ఈయన నాటి నుంచి నేటి వరకు నేను పోషిస్తూ ఉన్నాడు, నిన్ను సంరక్షిస్తున్నాడు, నీ కుటుంబాన్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. అయితే దేవుడు చెప్పాడు, ఆయన యథార్థంగా ఆరాధించాలి. మీరు గెరిజీము పర్వతం మీద ఆరాధిస్తున్నారు, యూదులు యెరూషలేములో ఆరాధిస్తున్నారు. యూదులు అంటున్నారు ఇదే ఆరాధించేదానికి నిజమైన స్థలము అని. మీరంటున్నారు ఈ గెరిజీము ప్రాంతమే దేవుణ్ణి ఆరాధించేదానికి నిజమైన స్థలము అని. నిజమే, ఎవరి స్థానిక సంఘాన్ని వారు గొప్పగా చేసుకుంటున్నారు, మంచిదే. కానీ మీ స్థానిక సంఘాన్ని విడిచిపెట్టమని ప్రభువు చెప్పలేదు, కానీ మీరు నిలిచి ఆరాధించే స్థలములో యథార్థంగా ఉండమని చెప్తున్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించమని చెప్తున్నాడు. ఖచ్చితంగా క్రమంగా దేవుని సన్నిధికి రావాలని చెప్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మీ విజ్ఞాపనలు చేయమని చెప్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఆయన సన్నిధికి వచ్చే వాళ్ళని ఎట్లా ఉండాలని తెలుసా? ఆయన సన్నిధిలో ఉన్నాడని, నేను ఆయన సన్నిధికి వెళ్తే నాకు ఫలము దయచేస్తాడని నమ్మి ఆయన సన్నిధికి రావాలి. విశ్వాసముతో ఆయన సన్నిధికి రావాలి, కానీ అపనమ్మకంతో ఆయన సన్నిధికి రాకూడదు. పౌలు కొరింథీ సంఘంతో అంటాడు, భాషల గురించి అని చెప్తూ ఆయన అంటాడు, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో పాడుతాను, మనసుతో పాడుతాను అంటున్నాడు. కొరింథీ పత్రిక 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో, ఆత్మతో పాడుతాను, మనసుతో పాడుతాను, ఆత్మతో ప్రార్థిస్తాను, మనసుతో ప్రార్థిస్తాను. ఏదో ప్రార్థించామంటే ప్రార్థించామని కాదు, ఏదో పాడామంటే పాడామని కాదు, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించుటకు ఆయన సన్నిధిలో నీవు ఉండాలి. ఈ రోజున అనేకులకు దేవుని సన్నిధి అంటే ఇంట్రెస్ట్ లేదు, ఆలోచన లేదు. కారణం ఏమై ఉంటుందంటే ప్రసంగి గ్రంథంలో చాలా ప్రత్యేకమైన మాట ఉంది. 8వ అధ్యాయం 13వ వచనంలో, భక్తిహీనులు దేవుని సన్నిధి అంటే భయపడరు. ఎవరికంట దేవుని సన్నిధి అంటే భయం ఉండదు? భక్తిహీనులకి. వారికి క్షేమం కూడా ఉండదు. అందుకే దేవుని మందిరం విషయంలో నువ్వు అనాలోచితంగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీకు దేవుని సన్నిధిలో అని వాక్యం ఉంది. ఈ రోజున చాలామంది భక్తిహీనంగా జీవిస్తున్నారు. వారి భక్తిహీనంగా జీవించేది ఎందుకో తెలుసా? దేవుని సన్నిధికి రాకనే. దేవుని సన్నిధికి వారు వస్తే వారు నీతిమంతులుగా ఇంటికి తిరిగి వెళ్తారు. హల్లెలూయా. పరిశుద్ధంగా ఇంటికి తిరిగి వెళ్తారు. ఎందుకంటే ఒక సుంకరి జీవితం మార్చిన మందిరం మన జీవితాన్ని మార్చలేదా? ఒక హన్నా జీవితాన్ని వెలిగించిన జీవితం మన జీవితాలను వెలిగించలేదా? ఈ రోజున మీరు ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో ఉన్న గొప్పతనం, దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని నేను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాను? యోనా చేప కడుపులో కూడా చేరి, అయ్యా నీ సన్నిధిని నేను వెలివేయబడ్డాను, అయినను నీ మందిరం నేను మరలా చూస్తానని ప్రార్థన చేస్తున్నాడే. దావీదు నీ సన్నిధిని నేను త్రోసివేయకు అని ప్రార్థన చేస్తున్నాడే. వీళ్ళకి దేవుని మందిరం పట్ల ఇంత ప్రేమ, ఇంత ఆశ, ఇంత మక్కువ ఎందుకు? వారు దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారు. బైబిల్లో ఉంటుంది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అని. ఎట్లాగా? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం.
సగం సంతోషం కాదు, సంపూర్ణమైన సంతోషమే. ఆ సంతోషాన్ని అనుభవించేదానికి ఈరోజు నా క్రైస్తవులకి మనసు ఉండట్లేదు. విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ వారు దాన్ని కనిపెట్టిన తర్వాత ఒక మంచి ఇంజనీరింగ్ కంపెనీ, ఒక మంచి ఎస్టాబ్లిష్ చేసే అంటే తయారు చేసే కంపెనీ వారికి ఆఫర్ ఇచ్చింది, మీరు మా కంపెనీలో జాబ్ చేయొచ్చు అని. అయితే వారు జాబ్కి జాయిన్ అయిన తర్వాత ఆదివారం కూడా మీరు మందిరానికి రావాలంటే ఆ ఒక్కరోజు తప్ప ఇంక మిగతా రోజులన్నీ వస్తామని చెప్పారంట వాళ్ళు. ఎందుకంటే వారు చిన్నతనం నుంచి సండే స్కూల్ నుంచి వారు ఆ యొక్క విధానాన్ని అలవరుచుకున్నారు కాబట్టి పెద్ద అయినా ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా దేవుని మందిరానికి వారు ఇచ్చే విలువ. అంటే నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తానంటే, దేశ ప్రధానులు వారు క్రైస్తవులైన మందిరానికి వెళ్తున్నారు, ముఖ్యమంత్రులైనా వారు క్రైస్తవులైతే మందిరానికి వెళ్తున్నారు, ఎంత అధికారులైన వారు క్రైస్తవులైతే మందిరానికి వెళ్తున్నారు. అయితే మనం ఎందుకు మందిరానికి రావట్లేదు అనే ప్రశ్న. గొప్ప గొప్ప వ్యక్తులందరూ, రాజులైనా పెద్దోళ్ళైనా భయంకరమైన పాపంలో ఉన్న మందిరానికి వెళ్తున్నారు, కానీ మనం ఎందుకు మందిరానికి రావట్లేదు? అంటే మందిరంలో ఏమన్నా మీ ఆస్తులు రాసిమని చెప్తున్నారా? లేదా మందిరంలో ఏమన్నా మిమ్మల్ని విమర్శిస్తున్నారా, మిమ్మల్ని కొడుతున్నారా, తిడుతున్నారా, హింసిస్తున్నారా, నిందిస్తున్నారా, అవమానపరుస్తున్నారా? మందిరంలో ఏం జరుగుతుంది? దేవునికి ఆరాధన జరుగుతుంది. మన ఆత్మీయ జీవితాన్ని బాగుపరిచే దేవుని మాటలు ప్రకటించబడుతున్నాయి. హల్లెలూయా. అంతకు మించి వేరేది లేదు. అయితే ఎందుకు దేవుని సన్నిధికి మనం రాలేకపోతున్నాం తెలుసా? మన భక్తిహీనత దేవుని సన్నిధికి భయపడనివ్వకుండా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, భక్తిహీనత దేవుని నిర్లక్ష్యం చేస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. మీ భక్తిహీనత ఎక్కడో చొరబడిపోయింది, అది మీలో ఎక్కడోకి వచ్చేసింది. అది దాన్ని పోగొట్టుకోవాలంటే సుంకరలాగా దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. సుంకరి నడిచినట్లు దేవుని సన్నిధికి వస్తే కాంది ఆ భక్తిహీనత పోదు, నీతి వారిలోకి ప్రవేశించదు. ఈ రోజున నీవు ఇకనైనా నీ కుటుంబం విషయంలో నీవు దేవుని సన్నిధికి నడిపించి దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేయగలిగితే ప్రభు భక్తిహీనతను తొలగించేదానికి, పరిశుద్ధాత్మ నీలో ఉంచి ఆయన సన్నిధిలో నిలవబెట్టేదానికి, ఒలీవ మొక్కల వలె నాటేదానికి, ఆయన సన్నిధిలో నిన్ను సంతోషింపజేసేదానికి, ఆనందింపజేసేదానికి, నీ తీర్మానములు స్థిరపరిచేదానికి, నీకు ఇచ్చిన వాగ్దానములను నీ పట్ల నెరవేర్చేదానికి ఆ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఇష్టపడుతూ ఉంటే ఒకసారి నాతో కలిసి మోకరిల్లి ప్రార్థన చేయి. మనమందరము కూడా మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడి